హలో హాయ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో ఏంటి అంటే మేమైతే మా లడ్డు మీద అంటే నా చిన్న బిడ్డ మీద ప్రాంక్ చేస్తున్నాం. బాగా విసిగిస్తుంది మా ఇద్దరిని. ఏం చెప్పినా ఆమెకు చెప్పొద్దు, అసలు నాకెందుకు చెప్తున్నావు, నాకే ఎందుకు చెప్తున్నావు, దానికి ఎందుకు చెప్పవని కొంచెం కాదు. ఆమె వాయిస్ ఎట్లుంటదంటే వీడియోలలో మంచిగా చేస్తుంది కదా, అంటే డాన్సులు చేస్తుంది, వాయిస్ ఎప్పుడు వినలేదు కదా. ఈ రోజు ఏందండి మీరైతే ప్రాంక్ అంటే మామూలుగా ఉండదు. ఆమెతోని ఏదైనా మనం గట్టిగా మాట్లాడుకునే దానికే బాక్సులు అలిగేటట్టు వాయిస్ వస్తుంది ఆమెకు. అట్లా విసిగిస్తుంది అన్నట్టు. మనం ఒక్కటి చెప్తే 4 చేస్తుందని. అందుకోసమని అయితే మేమైతే ప్రాంక్ చేద్దామని ఆమె మీదనే ఎందుకు చేస్తున్నాము అంటే కొంచెం ఈమె అంతగానం అల్లరి చేయదు, ఆమె ఎక్కువ చేస్తుంది. మా ఇంట్లో మేము నలుగురిలో మా ముగ్గురిని అయితే ఆమె ఒక్కతే ఓడిస్తుంది. ఎందుకు ఈ ఫ్రాంక్ అంటే ఫస్ట్ ఆమె మీదనే ఎందుకు చేస్తున్నాము అంటే కొంచెం గొంతు పెద్దగా ఉన్నది కదా, ఎట్లా వస్తుంది ఏంది, ఫస్ట్ ఆమె మీదనే ప్రాంక్ చేస్తే బాగుంటది అని మేమైతే ఫస్ట్ అనుకున్నాం, మా పెద్ద బిడ్డ నేను. ఎందుకు ఏం ఏం ప్రాంక్ చేస్తున్నాము అంటే ఆమె ఏం చెప్పినా చేయదు, టీవీ చూసుకుంటూ కూర్చుంటది, లేకపోతే సెల్ కావాలి, లేకపోతే టీవీ కావాలి. సాంగ్స్ బాగా పడుతుంది, సెల్ షార్ట్స్ లా వస్తాయి కదా, అవి అయితే బాగా పడుతుంది, అవే ఇంట్రెస్ట్. అలా మన టీవీలో కూడా అవే పెట్టుకుంటది, షార్ట్స్ పెట్టుకునే చూస్తుంది. అవి చూడకు, వద్దు, ఏదన్నా పని చేయి ఇంట్లో, లేకపోతే చదువుకో అని అంటే మాత్రం టీవీ సెల్ ఉండాలి అని అంటది. అందుకోసమే ఇవాళ సీరియస్ గా వార్నింగ్ ఇవ్వాలి. ఏంటి అంటే అక్కని ఎందుకు తిట్టినవు, అక్కని తిట్టినవాట ఎందుకు, పెద్దది చెప్తే ఎందుకు తినవు అని అడుగుదామని అనుకుంటున్నా. అడిగినా ఆమె నోరు పెద్దదే కానీ ఎట్లా సామాన్ చెప్తుందో చూద్దాం. ఇప్పుడైతే హాల్లో తింటుంది, తినుడు, టీవీ చూసుడు, సెల్ చూసుడు, ఎక్కువ ఏదైనా మాట్లాడినామా నోరు పెద్ద వేసుకోవడం ఒక్కటే తెలుసు. ఎట్లా వాయిస్ ఎట్లా ఇస్తుందో చూడండి. ఇప్పుడు అల్లరి మొత్తం ఆమెదే చూడండి. పిలిచేద్దాం, వస్తుంది, సింహంలా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుంది. ఆగు, లడ్డు ఏం చేస్తున్నావు? తింటున్నావా? సరే తర్వాత తిందు గాని ఒకసారి రా. అక్కయ్యని ఏమన్నావు ఒకసారి ఇట్రా. వచ్చి మాట్లాడు. ఇక్కడ తింటున్నా అంటే మీకు కదా చెప్పేది వినబడేది. ఏంది ఏమన్నావు అక్కయ్యని? కూర్చోడా. నేనేమన్నా దాన్ని? ఎప్పుడు తినుడేనా లడ్డు, వేరే పని? ఎప్పుడు అదేం చేస్తుంది మమ్మీ, ఇప్పుడు అదేం చేస్తుంది అదా? ఇప్పటిదాకా అంటే ఆకలి కాదా? ఎట్లా ఆకలి అవుతుంది? తినాలంటే ఎట్లా ఆకలి అవుతుంది? రాగానే ఏదైనా పని చేసుకోవాలి కదా. చెప్పు, రాగానే పని చేసుకోవాలి కదా. అక్క చెప్తే ఇంటలేవట, దాన్ని తిడుతున్నావట. నాగల్ చేసాడు చెప్పు అంటే దాని మొహం చూసి అడుగు. నన్ను దాని ముఖం చూసి అడిగిన, ఇప్పటిదాకా ఏడ్చింది. ఏమన్నా నేను? అదే గుర్తులేదా? నాకు గుర్తులేదక్క, నేను తోటి బాగా పెట్టి తింటున్నా. మరి రాయవా? ఒక్క రాయవా అని చెప్పినందుకు అంత పెద్ద మాట్లాడు. మమ్మీ చెప్పిన, మమ్మీనే అడుగు చెప్తా. నేను నిమ్మలంగా రాసుకుంటా. నిమ్మలంగా రాసుకుంటే మన కోసం టైం ఆగుతుందా? టైం ఆగకపోతే ఏమైంది మమ్మీ? ఇప్పుడు దాన్ని ఎవరు తిట్టారు మమ్మీ? మీ ఇద్దరితో నేను వేయలేను, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతా కానీ మీతోనైతే ఉండరు. ఎందుకు అట్లా అంటున్నావు? మరి తినుడే కాదు, ఇంట్లో పని కూడా చేసుకోవాలి. అరే ఇప్పుడు ఇంట్లో పని తర్వాత చేసుకోవచ్చు కదా మమ్మీ. ఇప్పుడు ఇంట్లో పని చేయకపోతే ఇప్పుడు ఏమైతుంది నీకు? ఎంత అవుతుంది టైము? ఎంత అవుతుంది? 5:30, 6:30 అవుతుంది. నువ్వు ఎట్లా తింటున్నావు? రాయవా రాగానే? ఏందక్క ఇప్పుడు నాకు వచ్చిందా? నా దగ్గర ఫోన్ ఉందా చూడడానికి? లేదు తెలుసా? కాదు మమ్మీ, అప్పుడప్పుడు చూసే టీవీ, నేను ఊకా టీవీ చూసే తెలుసా? ఏంది మమ్మీ ఇప్పుడు మీ బాధ ఏంది? అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు టీవీ చూస్తున్నావు, సెల్ చూస్తున్నావు, ఇంట్లో పని కూడా వేయాలి, ఎక్కడ పెడుతున్నావు, రాగానే రాసుకోవాలని తెలవాలి కదా. గిన్నె నిండా ఉప్పు తెచ్చుకుంది, 2 తింటాంది. సోరకాయలు, బీరకాయలు, కాకరకాయలు తిని కూడా వేరు. ఏది తెస్తే అది తినుడు ఒక్కడే తెలుస్తుంది నీకు.
ఇప్పుడు ఏమన్నా ఏమైంది అసలు? దీన్ని ఎవరు తిట్టారు? నువ్వే తిట్టినాట. ఏమని ఏదైనా చెప్తే నువ్వే ఉన్నావు పెద్దదాన్ని నాకే చెప్తున్నావు అంటున్నావు కదా. ఏమన్నా అంటే దానికి చెప్పు పని దీనికి చెప్పు, వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పు. మరి నువ్వేం చెప్తున్నావు? ఇది పెద్దది కాదా? ఇంట్లో కదా. నువ్వెందుకున్నావు? నువ్వు చేసుకోవాలి కదా. కాదక్క, నాకు ఒక డౌట్ మమ్మీ. అంటే చిన్నోళ్ళు అన్ని చేసి పెట్టన్నా? చిన్నలే వేయాల. ఎందుకు ఎత్తారు? పెద్ద ఉన్నది ఎందుకు చేయడం కాదా? అంటే నువ్వు ఉన్నది ఎందుకు? తినడానికా? అది పెడితే తినడానికి. తినడానికి కాదు, చక్కగా నువ్వు ఇంట్లో పని చేయవు. ఎందుకు చేయవు? మీరు చెప్తే లేకపోతే నేను చేయాలనుకున్నప్పుడు చేస్తా. ఎందుకు అట్లా ఎక్కువ మాట్లాడుతావు? ఏం చెప్పలేదు. ఎందుకు ఇంత గట్టి కొట్టినావు? కొట్టాలనిపిస్తే కొట్టదు, పెద్దది కావాలి. పెద్దదాన్ని కాబట్టి కొడతా, ఇట్లా కొడతా. ఏమన్నా మమ్మీ తింది ఇప్పుడు నేను? నువ్వు పని చేసుకోవాలి, టీవీ చూడొద్దని చెప్పిన. చెప్పు ఆన్సర్. పక్కన కదా అంటే మనుషులకు కనబడతలేవా? ఏం నన్ను రాసుకో తిండి కాకపోతే ఎవరు తిడతారు? ఇంతగానం చెప్తున్నాం, పెద్దోళ్ళని చెప్తున్నాం అనేది లేదు, ఏం లేదు. ఊక తిండి మీద పట్టుకొని తినుడు ఒక్కటే వెళ్తుంది. మంచిగా తింటున్నా, హాల్లో ఊకొని టీ చూసుకుంటా. ఎందుకు వచ్చారు మీరు? నిన్ను తినొద్దు అని చెప్పడానికి చూసినాం. రాసుకోవాలి కదా ఫస్ట్ రాగానే. తినకుండా బతుకుతారా మమ్మీ? తినకుండా తినాలి. ఎప్పుడు తినాలి? పొద్దున తింటారు, మధ్యాహ్నం తింటాను, మళ్ళీ ఇప్పుడు తింటాను, మళ్ళీ నైట్ తింటావు, మళ్ళీ నిద్ర వేసి మళ్ళా తింటావు ఏదో ఒకటి. నేను చెప్పాను అందరికి. నేను తిట్టాలన్నా మమ్మీకి చెప్పాలన్నా నాకు నోరు రావాలి అంటే నేను తినాలి, మంచిగా తినాలి. మరి బర్రెలెక్క తినాలి. ఏముందక్క, నేను 2 దోసకాయలు తిన్నందుకే గంట అయినా పడుతున్నావు. దోసకాయలు 2 తిన్నా, మొత్తం కథమైంది. పొద్దున డాడీ కాదు, చక్కగా తినే కాడ కాదు రాసుకో. తిను గానీ టైం టు టైం ఏమేమి చేసుకోవాలో ఇంట్లో పని చేసుకోవాలి. ఏమున్నా గానీ కంప్లీట్ గా చేసుకోవాలి. ఇది ఎందుకుంది? చేయడానికి పుట్టింది. అది చేయదు. పని చేస్తే నువ్వు ఒక పని చేయాలి. ఇంట్లో ముగ్గురం వేసుకుంటే నిమిషంలో కాదు పని. మమ్మీ పనికోదా? నేను నువ్వు స్కూల్ పోతావు, నేను నాకు రాసుకునేది ఉండవా? అప్పుడు ఇప్పుడు టీవీ చూసిన బదులు ఆడ బోల్ అంటే తోమొచ్చు కదా. కాదక్క, వచ్చినప్పటి నుంచి ఖాళీగా ఉన్నావు. బుక్కులన్నా పట్టినావు, బ్యాగ్ అన్నా పట్టినావు కనీసం. నువ్వేం చేయాలి? మమ్మీ గారు చెప్పి తిండి మీద ఉన్నా మమ్మీ, తిండి మీద. అది కూడా నువ్వు తిట్టినావనే బాధలు ఉంది. ఏం తింటున్నా అసలు తిండి? నాకు ఒక్క విషయం, నువ్వు పెద్దదానివేనా? నువ్వు అసలు ఎందుకున్నావు? ఏంటి నువ్వేం పని చేస్తున్నావు అన్నమాట. అన్న నువ్వు కదా. నేను ఎప్పుడన్నా మీ దగ్గర మైండ్ పని చేస్తలే, బ్రెయిన్ లూజ్ అయిందా? మరి నా కళ్ళలో అన్నావా? మమ్మీ రాగన్నా నా మాటనే అన్నది. అది పని చేస్తే నువ్వు కూర్చోండి. ఎక్కిచ్చి చెప్పినా అనుకో, ఎక్కిచ్చారు మనకు మేము చెప్తున్నాం కదా తినాలి, పని చేసుకోవాలి అని. చేస్తా తిన్న తర్వాత అంటున్నావా? నాకు ఏ బుద్ధి అయితే నేను చేస్తా, లేకపోతే చెయ్యా మమ్మీ. చేయబుద్ధి అయితే చెప్తావా? బయటికి పో, మరి బయటికి పో. ఇంట్లో ఎందుకు పోతా? నేను ఇంట్లో పడి వేయవు, బయటికైనా పోయి ఏదైనా పని చేసుకో. అవునా? నిజమా? మరి నువ్వేం చేస్తున్నావు? తినడానికి అవుతున్నట్టు నన్ను తిప్పేయాలనుకుంటున్నావు. అసలు తినేదెవరు, తిప్పించేదెవరు? తినేది పక్కకు పెట్టు, తిప్పించేదైతే నువ్వేనా కాదా? ఇప్పుడు పిచ్చిపిచ్చేది కాదు, నువ్వు ఏమైనా పని చేస్తావా? చేయవా? ఇంట్లో చేయదు అంతే. బ్యాగ్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టినావు? అది ఎక్కడ ఉండాలి? చిన్న బెడ్రూమ్ లా. మరి ఎందుకు హాల్ ఉన్నది? అరే రాసుకుందామని పెట్టుకున్నాం మమ్మీ. తీసుకుంటే తిని తర్వాత రాసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పుడే మీరు పిలిచిర్రు. ఏం తింటున్నావు? దోసకాయ. ఎన్ని గంటలు తింటావు? తినొద్దాం. తినడు కాదు ఫస్ట్. అట్లా అంటే కాదు. ఇప్పుడు అంటే తింటున్నా అంటున్నావు, ఇంతే అన్నం ప్లేట్ లో పెట్టుకుంటది. ఎన్ని గంటలు తింటది? తీసుకుంటా. పని అయిపోయిన తర్వాత అట్లా మెల్లగా తింటా. పని ఇంట్లో ఏం పని లేనప్పుడు, స్కూల్ లేనప్పుడు అట్లా తింటా. సండే రోజు. అదంతా కాదు, నేను పొద్దున్న దాకా పనికి పోయేస్తా. నైట్ వచ్చి ఇంట్లో పని చేయాలంటే ఏ టైం కావాలి? ఏ టైం ఏంది మమ్మీ? కాదు, నాకు అర్థం కాదు. మీ ఇద్దరు ఎందుకు, నేనెందుకు ఎత్తా? నువ్వు
ఊడ్తా గంతే, నేను ఇంకేం పని చేయ. గడిపెట్ట పని చేస్తావు నువ్వు మరి ఇంకేం పని చేయాలి నేను? ఇల్లు ఊపుతా ఒక్క పని చేస్తా అంటే మరి నేను పనికి ఎందుకు పోయి రావాలి? ఇంట్లోనే ఉంటా. పనికి పోతేనే కదా మీ స్కూల్ ఫీజులకు బుక్లకు దానికి దీనికి అయితే పైసలు. ఇంటికాడ ఉంటే ఎట్లా అవుతుంది చెప్పు? ఇంటికాడ ఉంటే ఏంది మమ్మీ, మంచిగా తినగానే పిలిచి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసినామని రాసుకుంటా అంటలేదు, పని చేస్తా అంటలేదు, మంచిగా తినేదాన్ని మాత్రం ఇది పిలిచి తిడుతుర్రా అంటారు. కాక ఫస్ట్ నేను ఇవ్వలేం తిట్టారు, నేను ఇవ్వలేమన్నారు. అసలు నేను వచ్చినప్పటి నుంచి నేను మాట్లాడినా. ఇప్పటికైనా ఎప్పుడు రాస్తా అంటారు. నువ్వు అక్క ఆయన ఎప్పుడు తిట్టలేదా? ముందుగాల తిట్టినా, ఇప్పుడు అంటే తిట్టలేను. ఎందుకు తిడతలేవు? తిట్టబుద్ధి అవుతలేదు. ఎప్పుడు తిడుతూనే ఉంటావు, తిట్టలేదని అబద్ధాలు ఎందుకు చెప్తావు? నిన్న ఇంటిని నువ్వు పని చేసుకోవాలి, నేనే అన్నా. నువ్వే చేయాలి. అందుకు నేను ఎందుకు మేము పని చేసిన రోజు నువ్వు పని చేస్తున్నావా? చిన్న పిల్లలు పట్టుకుని అన్ని కనమంటారా అక్క? యూకేజీ ఎల్కేజీ అట్లా అంటలేను. నువ్వు పెద్ద, తర్వాత నువ్వు, తర్వాత నేను అంటే కదా. ఎవరు అక్క కాలు మొక్కు, పని చేస్తుంది అన్ని పనులు. నా కాలు మొక్కు కావాలంటే నీ కాలు అక్క నువ్వు మొక్కుతుంది అంతే. ఇప్పుడు నువ్వు ఉండగా దాన్ని మొత్తం ఇచ్చేది దాన్ని నువ్వు ఏమంటలేవు. పెద్ద నీ మంచి కోసమే చెప్తా ఏదైనా. కొత్త బుద్ధి అవుతుంది నాకైతే. మూతపాలు రాల కొడతా. నువ్వు కొడతావనే చూస్తున్నాం మేము కూడా. చూడు నేనేమో చూడకొద్దంటున్నానా? అవన్నీ కాదు. నేను చెయ్య మమ్మీ, నువ్వేమని అనుకో, నేను చెయ్య. చేయని అంటున్నావు, సెల్లులు వల్ల కొడుతున్నావు, టీవీలు వల్ల కొడుతున్నావు, అన్ని వల్ల కొడుతున్నావు. అయ్యో కోపం వస్తే రిమోట్లు ఎత్తేస్తున్నావు, కంపల్సరీ వల్ల కొడతావు, అన్ని వల్ల కొడతావు. అన్నిటికీ ఎవరో తెలుసా? ఫోన్ వల్ల కొట్టింది, ఇది నన్ను తిప్పించిందని నేను వల్ల కొట్టినా, అది గ్లాస్ పైన ఇరిగిపోయింది. టీవీ ఎందుకు వల్ల కొట్టినా? నేను టీవీ వల్ల కొట్టినా అని తర్వాత 2 రోజుల తర్వాత ఒప్పుకున్నా. అది దీని వల్లనే, దీని మీద కోపం వల్లనే. దాని మీద కోపం కొద్ది టీవీలు వల్ల కొట్టుకుంటారా? రిమోట్ కూడా వల్ల కొడతా, అదేమైతే డ్రెస్సింగ్ టేబుల్ కూడా వల్ల కొడతా. ఎందుకు? నన్ను ఎవరన్నా ఏమన్నా నేను అస్సలు పట్టించుకున్నానంటే అది నేను నా చేతిలో ఏదో ఒకటి అయిపోయేది దాకా నేను మేము గింతారం తిడుతున్నాం, గింతారం కొడుతున్నాం, అదే మాత్రం ఎందుకు చేతిలో పట్టుకున్నాం? తిండి, మనకు తిండి ముఖ్యం. ఫస్ట్ అర్థం చేసి, నీ లెక్క బక్క ఉండు నాకు రాదు, కొద్దిగా అన్న లావు కావాలి. నువ్వు దాన్ని సపోర్ట్ చేయకు, అర్థమైందా? నాకు సపోర్ట్ చేస్తా. నువ్వు దాన్ని సపోర్ట్ చేయరా? ఎందుకు దానికి ఎందుకు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ తింటాను కాబట్టి. ఎందుకు నీకెందుకు? నీ దగ్గర తప్పు ఉంది కాబట్టి నీకు సపోర్ట్ చేస్తలేదు. మీరు ఏంది మమ్మీ, ఇది నన్ను ఏడ్పించడానికే పుట్టింది మమ్మీ, తిట్టడానికే పుట్టింది. అది నేను ప్రేమ అన్న చెప్పు. ఏదన్నా పని ఎంత గట్టిగా గిచ్చుతుంది, ఏదన్నా పని చేసుకోవాలి అని చెప్పిన. అరే చెయ్యాలి మమ్మీ, ఇది ఎందుకుంది, ఎందుకు పుట్టింది? అది పుట్టింది, ఎందుకు పుట్టింది అంటే అది చెప్తుంది కదా. అబ్బా మా తల్లి, నువ్వు ఎక్కించుకుంటే ఎప్పకు. నువ్వు కూడా పని చేసుకోవాలి అని చెప్తుంది కానీ అదేం చెప్తలేదు కదా. అయ్యో కాదు మమ్మీ, నేను చేసుకుంటా, నాకు మంచిగా అనిపించినప్పుడు నేను చేసుకుంటా, అంతే తప్ప మీరు నన్ను తిట్టద్దు, నన్ను అనొద్దు. నాకు తిడితే నచ్చదు, కొట్టినా నచ్చదు. ఒక్క మాట తిట్టారు అనుకో, అది నా మనసు అట్నే ఉంటదని మీ ఇద్దరికి తెలుసు, ఎట్లాగో డాడీకి కూడా తెలుసు. ఎందుకు పోతా? నేను ఎందుకోవాలి? ఒక మాట అంటే పని చేయమంటే వేయు, రాసుకోమంటే రాసుకో, టీవీ ఫోన్. ఒకటి చెప్పన్నా, తిట్టకుండా మంచిగా ఇట్లా పని చేసుకోవాలి. బుజ్జి ఇంట్లో పని అంతా అయిపోయినా కదా రేపు అక్క కూడా చేస్తుంది పోమ్మా. అది చేస్తేనే ఏం చేస్తా, అప్పటికి వేయనే ఎందుకు వేయాలి? నాకేం అవసరం, అది కూడా వేయాలి కదా. ముగ్గురం ఉన్నాం, ఎంత సెకండ్ల ఖతం చేసుకోవచ్చు ఇంట్లో పని. మరి ఎప్పుడు చేసినావు? ఎప్పుడు చేసలేదు మమ్మీ, ఏంది నా బర్త్డే కూడా నేనే చేసిన. నా బర్త్డే వచ్చి నేను చేసిన లేదా? ఎప్పుడు గిన్నెలు అవి కూడా 2 ప్లేట్లు కావచ్చు. 2 ప్లేట్లు తోమి నేను తోమినా అంటే మరి మమ్మీ ఎప్పుడు చేస్తుంది కదా. మమ్మీని ఎవరు చూస్తారు? అయ్యో నైట్ తిన్నాక మంచిగా తోముకొని పెట్టుకుంటే తెల్లారి
మంచిగా గ్యాస్ కట్టుకొని ఇవన్నీ నాకు చెప్పొద్దు లడ్డు. ఏంది మమ్మీ ఇప్పుడు నేను మెల్లగా మాట్లాడు మెల్లగా మాట్లాడాను నేను. నువ్వు అక్క చెల్లి చెప్పొద్దు. ఎందుకంటే సీరియస్ అవుతున్నావు, నేను కూడా సీరియస్ అవుతా. నువ్వు సీరియసా కాదని, అక్క పెద్దదైనప్పుడు అన్ని చెప్పినప్పుడు పెద్ద దాని మాట వినాలి. ఏం చెప్పింది అసలు? నాకు వచ్చినప్పటి నుంచి దాంతో మాట్లాడాను అసలు. నేను ఇవి దోసకాయలు పైన అది పొట్టు తీసేసుకుంటా ఊకుంటే, ఇప్పుడు చెప్తుంది కదా ఇంట్లో పని చేసుకుందాం చెల్లమ్మ అని. అంటే చెయ్యదా మమ్మీ? అది చేసుకుందాం, ఇంట్లో పని చేద్దాం అని చెప్పిన, చెయ్యు అని చెప్తలేదు. ఇగో ఇట్లా అంటారా? పెద్ద పెద్ద పనులన్నీ నాకు చెప్తుంది. ఇల్లు ఉడ్చడం, లేకపోతే బట్టలు మడతాయితే సెల్ఫ్ లో పెట్టడం, ఒక్కటే చెప్తుంది. అవన్నీ కాదు, ఇద్దరు చెరో పని చేసుకుంటా అంటే చేసుకోరు. నేను లేకపోతే నేను పనికి పోయి వచ్చి చేయను, పనికి నేను చెయ్యను. పోకు పోను నేను. నువ్వు పోకు, నేను ఎవరు పోకు. అదే ఆపుతలేరు పొమ్మని, అంటలేరు పొమ్మని. నువ్వు పోకు, ఇంటి దగ్గర ఉండాలా? మరి చేసి పెట్టు, స్కూల్ కోకు రేపటి నుండి. నన్ను స్కూల్ పోవద్దంటావు? నువ్వు స్కూల్ ఎవరు కట్టాలి ఫీజు? డాడీ కడతాడు. డాడీ ఎట్లా కడతాడు? దానికి నువ్వు కట్టుకో, నాకు డాడీ కడతారు. నువ్వు డాడీ బిడ్డవా? లేదు నా బిడ్డనా? డాడీ వండి పెట్టు. వండి పెట్టండి. మీ డాడీని వండి పెట్టమా? రోజు డాడీని టిఫిన్లు తెచ్చుకొని తింటాం, డాడీని బిర్యానీ చేయమంట తింటాం. ఇల్లు కూడా మీద పెట్టుకోండి. ఏంది ఇంట్లో ఎందుకు మాది